తెలంగాణ వెబ్‌సైట్ 2026 సంబంధించి స్లాట్ బుకింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. స్లాట్ బుకింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్. సో, మనం ఈ వీడియో లోపల డీటెయిల్‌గా స్లాట్ బుకింగ్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళకి హెల్ప్‌లైన్ సెంటర్ లోపల సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎట్లా అయితది అని చెప్పి డీటెయిల్డ్‌గా మాట్లాడుకుందాం. అండ్ దాంతో పాటుగా కొన్ని ఇంపార్టెంట్ విషయాలని చెప్తా నేను. సో, ఆ ఇంపార్టెంట్ విషయాలని జాగ్రత్తగా వినండి అండ్ ఫాలో అవ్వండి. చాలా అంటే చాలా హెల్ప్‌ఫుల్ అయితే ఉంటదన్నట్టు. ఓకేనా? సో, కొన్ని మిస్టేక్స్ వల్ల ఏమైతది కదా అంటే మనకు రీయింబర్స్‌మెంట్ రాకపోవడము. అండ్ దాంతో పాటుగా మెయిన్ సర్టిఫికేట్ వెరిఫికేషనే. ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ లోపలనే మనం చాలా జాగ్రత్తగా కొన్ని డీటెయిల్స్‌ని క్రాస్ చెక్ చేసుకోవాల్సి ఉంటదన్నట్టు. సో, ఏంటి ఆ డీటెయిల్స్? ఎట్లా క్రాస్ చెక్ చేసుకోవాలి? అని చెప్పి ప్రతీదీ డీటెయిల్ అని అయితే మాట్లాడుకుందాం. స్కిప్ చేయకుండా చూడుర్రి. చాలా అంటే చాలా హెల్ప్‌ఫుల్ ఉంటది. అండ్ మీరు ఒకవేళ మన ఛానల్ కొత్తగా వస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. మనం ప్రీవియస్‌గా తెలంగాణ వెబ్‌సైట్‌కి సంబంధించి చాలా వీడియోస్ చేసుకున్నాం. ఒకవేళ మీరు స్లాట్ బుకింగ్‌కి సంబంధించి వీడియో చూడకపోతే మాత్రం మన ఛానల్ లోపల ఉంటది. డీటెయిల్డ్ స్టెప్ బై స్టెప్ వీడియో. ఒకసారి వెళ్లి చెక్ చేయరి. సో, మనం ఫర్దర్‌గా కూడా ఏ అప్డేట్ వచ్చినా వీడియోస్ చేసుకుంటాం కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. ఓకేనా? సో, ఫస్ట్‌లీ ఏంది కదా అంటే మనకు 19థ్ జూన్ 2026 నుండి స్లాట్ బుకింగ్స్ అయితే స్టార్ట్ కావడం అయితే జరిగింది. ఓకేనా? 28థ్ జూన్ 2026 వరకు మనకు స్లాట్ బుక్ చేసుకోవడానికి టైం అయితే ఉంది. ఓకేనా? 19థ్ జూన్ నుండి 28థ్ జూన్ వరకు స్లాట్ బుకింగ్ చేసుకోవడానికి టైం ఉంది. ఓకేనా? సో, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో, స్లాట్ బుకింగ్ చేసుకున్నప్పుడు మాత్రమే సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి అటెండ్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. స్లాట్ బుకింగ్ లేకపోతే మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి అటెండ్ అవ్వలేరు. ఓకేనా? సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి స్లాట్స్ అనేది 22nd జూన్ 2026 నుండి 29th జూన్ 2026 వరకు అవైలబుల్ ఉంటాయన్నట్టు. కానీ మీ డిస్ట్రిక్ట్ లోపల ఎప్పుడు స్లాట్స్ అవైలబుల్ ఉన్నాయని చెప్పి చెక్ చేసుకొని స్లాట్ బుకింగ్ కంప్లీట్ చేసుకోరి. అండ్ ఒక డేట్, ఒక టైము, ఒక ప్లేస్‌ని మీకు కన్వీనియంట్ ఉన్నలాగా సెలెక్ట్ చేసుకోరి. ఓకేనా? సో, ఇది స్లాట్ బుకింగ్‌కి సంబంధించి. సో, చాలా అంటే చాలా మంది ఫస్ట్ డేనే స్లాట్స్ బుక్ చేసుకుంటారు. ఓకేనా? సో, చాలామంది ఫస్ట్ డేనే స్లాట్స్ అనేది బుక్ చేసుకుంటారు కాబట్టి మీరు కూడా తొందరగా స్లాట్స్ బుక్ చేసుకోరి. స్లాట్ బుకింగ్ అనేది ఎంత తొందరగా చేసుకుంటే అంత బెస్ట్. మనకు దగ్గర లోపల ఉన్న హెల్ప్‌లైన్ సెంటర్ దొరుకుతదన్నట్టు తొందరగా బుక్ చేసుకుంటే. లేకపోతే దూరం హెల్ప్‌లైన్ సెంటర్‌కెళ్ళి మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి అటెండ్ అవ్వాల్సి ఉంటది. ఓకేనా? సో, వెన్ ఇట్ కమ్స్ టు హెల్ప్‌లైన్ సెంటర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్. సో, ఫస్ట్‌లీ ఏం లేదు బ్రో. మనకు ఏ రోజైతే స్లాట్ బుకింగ్ మనం చేసుకుంటామో ఆ రోజు మన హెల్ప్‌లైన్ సెంటర్‌కి మనం స్లాట్ బుక్ చేసుకున్న టైంకి ఎళ్ళాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? మనకు స్లాట్స్ అనేది ఎప్పటికెళ్ళి ఎప్పటిదాకా అవైలబుల్ ఉన్నాయి? 22nd నుండి 29th జూన్ వరకు స్లాట్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి. ఓకేనా? ఈ టైం లోపల మనం ఎప్పుడైనా స్లాట్‌ని బుక్ చేసుకోవచ్చు. కానీ మీరు ఎక్కడ స్లాట్ బుక్ చేసుకుంటున్నారు అనేది మీకు తెలవాలే. ఓకేనా? మీ డిస్ట్రిక్ట్ లోపల ఏదో ఒక హెల్ప్‌లైన్ సెంటర్ ఉంటది. ఆ హెల్ప్‌లైన్ సెంటర్ లోపల ఎన్ని రోజులు స్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి, ఎప్పుడెప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి డేట్స్ అవైలబుల్ ఉన్నాయని చెప్పి చెక్ చేసుకోవాలి. ఓకేనా? ఫర్ సపోజ్ మీరు హైదరాబాద్ అనుకున్నారనుకో, హైదరాబాద్ జేఎన్‌టీయూ కూకట్పల్లి లోపల హెల్ప్‌లైన్ సెంటర్ ఉంది. కానీ అక్కడ స్లాట్స్ అవైలబుల్ లేవు. 8 రోజులు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితది జేఎన్‌టీయూ లోపల. కానీ అక్కడ స్లాట్స్ అనేది అవైలబుల్ లేవు. అయిపోయినాయి. ఓకేనా? సో, మీరేం చేయాల్సి ఉంటదంటే స్లాట్ బుకింగ్‌కి ఒక సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ఒక హెల్ప్‌లైన్ సెంటర్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా? ఆ హెల్ప్‌లైన్ సెంటర్‌కి మనం ఏదైతే డేట్‌ని సెలెక్ట్ చేసుకుంటామో ఆ డేట్‌కి ఏదైతే టైం సెలెక్ట్ చేసుకుంటామో ఆ టైంకి మనమైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి ఎళ్ళాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? మనం ఏదైతే హెల్ప్‌లైన్ సెంటర్‌ని సెలెక్ట్ చేసుకున్నామో ఆ హెల్ప్‌లైన్ సెంటర్‌కి, మనం ఏదైతే డేట్ సెలెక్ట్ చేసుకున్నామో ఆ డేట్‌కి, మనం ఏదైతే టైం సెలెక్ట్ చేసుకున్నామో ఆ టైంకి మనమైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం హెల్ప్‌లైన్ సెంటర్‌కి ఎళ్ళాల్సి ఉంటది. ఓకేనా? సో, ఏదైతే టైం ఉందో ఆ టైం కంటే ఒక 10 మినిట్స్ ముందే మనం రిపోర్టింగ్ చేయాలక్కడ. ఓకేనా? అంటే మనం ఇప్పుడు ఒకవేళ 11 గంటలకు పెట్టుకున్నామనుకో సర్టిఫికేట్ వెరిఫికేషన్ పొద్దున. మనం ఏం చేయాల్సి ఉంటది? ఒక 1 అవర్ ముందే అక్కడ ఉండేలాగా, లేకపోతే ఒక హాఫ్ అన్ అవర్ ఉండేలాగా, హాఫ్ అన్ అవర్ ముందే ఉండేలాగా చూసుకొని, మనకు వాళ్ళు మెన్షన్ చేసింది ఏంది కదా అంటే, ఒక 10 నిమిషాల ముందే మీరు అక్కడ రిపోర్టింగ్ చేసేలాగా చూసుకోరి అని చెప్పి ఇచ్చిర్రు. మనం ఏం చేయాలి? ఒక 30 మినిట్స్ ముందు అక్కడికెళ్ళేలాగా ప్లాన్ చేసుకోవాలన్నట్టు హెల్ప్‌లైన్ సెంటర్‌కి. ఓకేనా? కొంచెం ముందెళ్ళేలాగా ప్లాన్ చేసుకోరి. ఓకేనా? సో, మన హెల్ప్‌లైన్ సెంటర్‌కైతే
ఏదైతే టైం, ఏదైతే డేట్ పెట్టుకున్నామో, ఏదైతే హెల్ప్ లైన్ సెంటర్ పెట్టుకున్నామో అదే హెల్ప్ లైన్ సెంటర్‌కి పోవాల్సి ఉంటది అన్నట్టు. మనం కూకట్పల్లి లోపల హెల్ప్ లైన్ సెంటర్ పెట్టుకొని వేరే హెల్ప్ లైన్ సెంటర్‌కి పోతా అంటే అట్లా పాసిబిలిటీ ఉండదన్నట్టు. అట్లా మనల్ని అలో చేయరు. కాబట్టి ఏంది కదంటే మీరు ఏదైతే హెల్ప్ లైన్ సెంటర్ సెలెక్ట్ చేసుకుంటారో ఆ హెల్ప్ లైన్ సెంటర్‌కి మనం వెళ్ళాల్సి ఉంటది అన్నట్టు ఫస్ట్. ఓకేనా. హెల్ప్ లైన్ సెంటర్‌కెళ్ళిన తర్వాత వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది వాళ్ళు చేస్తారన్నట్టు. సో, ఎట్లా చేస్తారు అంటే ఫస్ట్ ఎళ్ళడంతోటే మన ర్యాంక్ కార్డ్ ఆర్ స్లాట్ బుకింగ్ రిసిప్ట్ అనేది వాళ్ళు తీసుకుంటారన్నట్టు. ఓకేనా. ర్యాంక్ కార్డ్ ఆర్ స్లాట్ బుకింగ్ రిసిప్ట్ తీసుకొని సో, దాని మీద మీ డీటెయిల్స్ రాపిచ్చుకుంటూ లైక్ ఆధార్ నెంబర్ కావచ్చు, ఇంటర్ హాల్ టికెట్ నెంబర్ కావచ్చు. ఓకేనా. సో, మన ర్యాంక్ ఎంత అని కావచ్చు, మన మొబైల్ నెంబర్ కావచ్చు, కొన్ని డీటెయిల్స్ రాపిచ్చుకుంటారన్నట్టు. ఓకేనా. ఫస్ట్ పోవడంతోటే మనని ఒక రూమ్‌లకి అలో చేస్తారన్నట్టు. ఆ రూమ్‌లకెళ్ళిన తర్వాత మన ర్యాంక్ కార్డ్ ఓకేనా. ప్రతి హెల్ప్ లైన్ సెంటర్ లోపల ఇట్లనే ఉంటది ప్రాసెస్ అని చెప్పా. ఓకేనా. ఎందుకంటే ఒక్కొక్క హెల్ప్ లైన్ సెంటర్ లోపల ఒక్కొక్కలాగా ప్రాసెస్ అయితే ఉంటదన్నట్టు. సో, అల్టిమేట్‌గా లాస్ట్ అయ్యే థింగ్ ఏంది కదా అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేస్తారు వాళ్ళు. ఓకేనా. సో, మోస్ట్ ఆఫ్ ద హెల్ప్ లైన్ సెంటర్స్ లోపల ఏంది కదా అంటే మనల్ని లోపలికైతే అలో చేస్తారన్నట్టు. ఒక రూమ్ ఉంటది బ్రో. ఓకేనా. ఒక రూమ్ ఉంటది. ఆ రూమ్‌కి మనల్ని లోపలికి అలో చేస్తారు. లేకపోతే నార్మల్‌గా డిపెండింగ్ అపాన్ ద ఫెసిలిటీస్ ఓకేనా. రూమా లేకపోతే బయట కూర్చోబెట్టడమా అనేది ఒక ఏరియాకి మనల్ని తీసుకుపోతారు. ఆ ఏరియాకి మనం పోయిన తర్వాత అక్కడ వాళ్ళు మన ఫస్ట్ చేసేది ఏంది కదా అంటే మన ర్యాంక్ కార్డ్ లేకపోతే స్లాట్ బుకింగ్ రిసిప్ట్ అనేది తీసుకుంటారు. ర్యాంక్ కార్డ్ ఆ స్లాట్ బుకింగ్ రిసిప్ట్ తీసుకున్న తర్వాత వాళ్ళు ఏం చేస్తారు కదా అంటే సో, మీ డీటెయిల్స్ రాయండి అని చెప్పి చెప్తారన్నట్టు. ఓకేనా. ర్యాంక్ కార్డ్ మీద లేకపోతే స్లాట్ బుకింగ్ రిసిప్ట్ మీద మీ డీటెయిల్స్ రాసి ఇవ్వండి అని అంటారు. సో, మన ఇంటర్ హాల్ టికెట్ నెంబరు, ఓకేనా. ఆధార్ కార్డ్ నెంబరు అండ్ దాంతో పాటుగా మన మొబైల్ నెంబరు అనేది రాసి వాళ్ళకి ఇయ్యాల్సి ఉంటది అన్నట్టు. సో, బేసిక్ డీటెయిల్స్ అనేది రాసి ఇయ్యాల్సి ఉంటది. ఓకేనా. స్లాట్ బుకింగ్ రిసిప్ట్ అయిందనుకో ర్యాంక్ అవన్నీ కూడా రాత్తాం అన్నట్టు. ర్యాంక్ గాని, హాల్ టికెట్ నెంబర్ గాని, ఎబ్సెట్‌ది ఓకేనా. సో, రిజిస్ట్రేషన్ నెంబర్ గాని వాళ్ళు ఏది రాయమంటే అది. ఫస్ట్ స్టెప్ అది. ర్యాంక్ కార్డ్ ఆ స్లాట్ బుకింగ్ రిసిప్ట్ తీసుకొని నువ్వు అటెండ్ అయినవు అని చెప్పి వాళ్ళు కన్ఫర్మ్ చేసుకుంటారన్నట్టు. ఓకేనా. సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి నువ్వు అటెండ్ అయినావు అని చెప్పి తీసుకుంటారు వాళ్ళు. సో, దెన్ దాని తర్వాత ఏంది కదా అంటే వాళ్ళు నీ దగ్గరికెళ్ళి స్లాట్ బుకింగ్ రిసిప్ట్ ఆర్ ర్యాంక్ కార్డ్ తీసుకున్న తర్వాత డాక్యుమెంట్స్ ఈ ఆర్డర్ లోపల ఉండాలి అని చెప్పి చెప్తారన్నట్టు. ఓకేనా. మనం సీటింగ్ ఏరియాకి పోతాం. వాళ్ళు మన ర్యాంక్ కార్డ్ ఆ స్లాట్ బుకింగ్ రిసిప్ట్ తీసుకుంటారు. తర్వాత మనకు వాళ్ళు డాక్యుమెంట్స్ ఆర్డర్ అనేది చెప్తారన్నట్టు. ఈ ఆర్డర్ లోపల డాక్యుమెంట్స్ ఉండాలని చెప్పి. ఓకేనా. మనం తీసుకుపోయిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఒక ఆర్డర్‌లో పెట్టుకోవాల్సి ఉంటది. సో, ఆర్డర్ లోపల మనం పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత వాళ్ళు సీరియల్ నంబర్ వైస్ ఒక్కొక్కళ్ళని పిలుస్తారన్నట్టు. ఓకే. సీరియల్ నంబర్ వైస్ ఒక్కొక్కళ్ళని పిలుస్తారన్నట్టు. సో, అప్పుడు ఏం చేయాలి మనం ఇక్కడ వాళ్ళు పిలిచినప్పుడు ఎళ్ళాల్సి ఉంటది. ఎళ్ళిన తర్వాత వాళ్ళు మనల్ని వెరిఫై చేస్తారన్నట్టు. ఓకేనా. సో, వాళ్ళు సీరియల్ నంబర్ ప్రకారం పిలుస్తారు. పిలిచిన తర్వాత మనం ఎళ్ళాల్సి ఉంటది. ఎళ్ళిన తర్వాత మన ఒరిజినల్స్ ఏవైతే ఉంటాయో ఓకేనా. ఒరిజినల్స్ ఏవైతే ఉంటాయో మన ఒరిజినల్స్ అన్ని కూడా వాళ్ళు చెక్ చేస్తారన్నట్టు. సో, ఒరిజినల్స్ అన్నీ ఉన్నాయా లేదా అని చెప్పి ఫస్ట్ చెక్ చేస్తారు. చెక్ చేసిన తర్వాత సో, ఒరిజినల్స్ ఉంటే మిమ్మల్ని నెక్స్ట్ స్టెప్‌కి పంపుతారన్నట్టు. ఓకేనా. సో, వాళ్ళు అక్కడక్కడే లైక్ కొన్ని ప్లేసెస్‌లో ఎట్లుంటది అంటే ఒకే రూమ్‌లో అందరు ఆఫీసర్స్ ఉంటరు. ఓకేనా. కొన్ని ప్లేసెస్‌లో ఏంది కదంటే ఒక రూమ్‌లో కొందరు ఆఫీసర్స్ ఉంటారు. ఒక రూమ్‌లో కొందరు ఆఫీసర్స్ ఉంటారన్నట్టు. సో, ఏదైనా కూడా మన ఏంది కదంటే మన డాక్యుమెంట్స్ అన్నీ ఆర్డర్‌లో పెట్టుకున్న తర్వాత మనల్ని సీరియల్ నంబర్ వైస్ పిలుస్తారన్నట్టు. మనకు స్లాట్ బుకింగ్ లోపల నంబర్స్ ఉంటాయి. మీ నంబర్ ఎంత అని చెప్పి. లేకపోతే వాళ్ళు మాన్యువల్‌గా నంబర్ కూడా ఏస్తారు. మీ సీరియల్ నంబర్ ఎంత అని చెప్పి. వాళ్ళు సీరియల్ నంబర్ పిలుచుడుతోటే మనం ఏం చేయాలి ఎళ్ళాల్సి ఉంటది. ఎళ్ళి ఆల్ ఒరిజినల్స్ చూపియాలి వాళ్ళకి. ఓకేనా. ఆల్ ఒరిజినల్స్ చూపియాలి. వాళ్ళు చూస్తారు. చూసిన తర్వాత నెక్స్ట్ ఇంకొకళ్ళకి ఆ డాక్యుమెంట్స్ పాస్ చేస్తారన్నట్టు. సో, వాళ్ళకి కూడా ఒరిజినల్స్ అనేవి చూపియాలి. ఓకేనా. వాళ్ళు కూడా ఒరిజినల్స్ అనేది చూస్తారు. ఓకేనా. సో, వీళ్ళు కూడా ఏం చేస్తారు ఒరిజినల్స్ అనేవి చూసిన తర్వాత మళ్ళొక స్టెప్ ఇంకొక వాళ్ళకి అంటే వీళ్ళు జిరాక్స్ చూడొచ్చు, ఒరిజినల్స్ చూడొచ్చు. జిరాక్స్, ఒరిజినల్స్ కంబైన్డ్ చూడొచ్చు. ఓకేనా. సో, ఇవన్నీ చూసిన తర్వాత లాస్ట్ స్టెప్ ఏంది కదా అంటే మన ఆర్ఓసి ఫార్మ్ అనేది జనరేట్ చేస్తారన్నట్టు. ఓకేనా. సో, ఫస్ట్ నార్మల్‌గా మాన్యువల్‌గా చెక్ చేస్తారు. సెకండ్ సారి కూడా మన డాక్యుమెంట్స్ మళ్ళొకసారి ఇంకొక ఆఫీసర్ చెక్ చేస్తారు. తర్వాత ఏంది కదా అంటే సిస్టమ్ లోపల చెక్ చేస్తారన్నట్టు. ఓకేనా. మన డీటెయిల్స్ అనేది వస్తున్నాయా లేదా? మన డీటెయిల్స్ అనేవి ప్రాపర్‌గా ఉన్నాయా లేదా? అని చెప్పి చెక్ చేస్తారు. చెక్ చేసిన తర్వాత ఆర్ఓసి ఫార్మ్ తీస్తారన్నట్టు. ఓకేనా. సో, ఆర్ఓసి ఫార్మ్ అయితే తీస్తారు. ఈ ఆర్ఓసి ఫార్మ్ తీసిన తర్వాత ఓకేనా. రిసిప్ట్ ఆఫ్ సర్టిఫికేట్స్ అంటాం. ఈ ఆర్ఓసి ఫార్మ్ తీసిన తర్వాత మళ్ళీ ఒకసారి వెరిఫై చేస్తారన్నట్టు. ఓకేనా. ఆర్ఓసి ఫార్మ్ లోపల ఉన్న డాక్యుమెంట్స్ కరెక్టే ఉన్నాయా లేదా? ఆర్ఓసి ఫార్మ్ లోపల ఎట్లొచ్చినాయి అని చెప్పి.
సో, డాక్యుమెంట్స్ అన్ని మళ్ళీ వెరిఫై చేసి ఒక సెట్ ఆఫ్ జిరాక్స్ ఆర్ 2 సెట్ల జిరాక్స్‌లు మన దగ్గరికెళ్ళి తీసుకుంటారన్నట్టు. 2 సెట్స్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ అనేది మన దగ్గరికెళ్ళి డాక్యుమెంట్స్ తీసుకుంటారు. ఆర్ ఒక సెట్ ఆఫ్ జిరాక్స్ అనేది తీసుకుంటారు. సో, తీసుకొని ఒకవేళ పీహెచ్ వాళ్ళు ఎవరైతే ఉంటారో పీహెచ్ వాళ్ళకి మాత్రం 3 సెట్ల జిరాక్స్‌లు కావాల్సి ఉంటాయన్నట్టు. ఓకేనా? సో, వీళ్ళు ఒక 2, 3 సార్లు ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తారు కాబట్టి ఒక్కో స్టేజ్ లోపల ఒక్కొక్క సర్టిఫికేట్ అంటే ఒక్కొక్క సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ తీసుకోవచ్చు. లేదు అంటే వాళ్ళు మీకే ఇచ్చి తీసుకోకుండా కూడా ఉండొచ్చు అన్నట్టు. కానీ పక్కాగా ఒక సెట్ ఆఫ్ జిరాక్స్ తీసుకుంటారు. మనం ఒక 2 సెట్ల జిరాక్స్‌లు, 3 సెట్ల జిరాక్స్‌లు క్యారీ చేస్తే బెస్ట్. ఓకేనా? సో, మన ఆల్ ఒరిజినల్స్ అనేది ఒకసారి వెరిఫై చేస్తారు. అండ్ వాటిని మళ్ళీ వెరిఫై చేస్తారు. అండ్ సిస్టమ్ లోపల ఒకసారి చెక్ చేసి ఓకేనా? దాని తర్వాత ఆర్ఓసీ ఫామ్ ఇస్తారు. ఆర్ఓసీ ఫామ్ ఇచ్చిన తర్వాత కూడా డాక్యుమెంట్స్ అనేవి ప్రాపర్ ఉన్నాయా లేదా అని చెప్పి మళ్ళీ ఒకసారి చెక్ చేస్తారన్నట్టు. సో, మనం కూడా ఆర్ఓసీ ఫామ్ ఇచ్చిన తర్వాత చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎట్లా చెక్ చేసుకోవాలని చెప్పి డీటెయిల్‌గా చెప్తా. ఈ ఆర్ఓసీ ఫామ్ ఇచ్చిన తర్వాత అన్ని డీటెయిల్స్ అన్ని క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత మనం అయితే రిటర్న్ అయితే అవ్వచ్చు అన్నట్టు. ఓకేనా? సో, ఇక్కడ మీరు మెయిన్‌గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంది కదంటే ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది 2-3 స్టెప్స్ ఇన్వాల్వ్ అయితది అన్నట్టు. ఓకేనా? 2, 3 సార్లు చెక్ చేస్తారు. డిఫరెంట్ ఆఫీసర్స్ చెక్ చేస్తారు. ఓకేనా? అంతా అయిపోయిన తర్వాత ఆర్ఓసీ ఫామ్ తీసుకున్న తర్వాత లాస్ట్‌కి సైన్ పెట్టిన తర్వాత మనం రిటర్న్ అయితాం అన్నట్టు. సో, మన సర్టిఫికేట్ వెరిఫికేషన్ సక్సెస్‌ఫుల్ అయితే లాగిన్ ఐడీ అనేది మనకు మెసేజ్ వస్తది అన్నట్టు. ఓకేనా? లాగిన్ ఐడీ అనేది మెసేజ్ వస్తది. లాగిన్ ఐడీ వచ్చిన తర్వాత మనం ఇంటికెళ్ళిపోవచ్చు. ఓకేనా? సో, అట్లా. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ విషయానికొస్తే 2 సెట్స్ ఆఫ్ జిరాక్స్ అనేది ఉండాలే. ఆల్ ఒరిజినల్స్ ఉండాలి. ప్రతీది కూడా ఒరిజినలే ఉండాలి బ్రో. జిరాక్స్ కాపీస్ కాదు. ప్రతీది ఒరిజినలే ఉండాలి. అండ్ దాంతో పాటుగా 2 సెట్ల జిరాక్స్‌లు ఉండాలి. వాళ్ళు ఒరిజినల్స్ అనేది వెరిఫై చేసి 2 సెట్ల జిరాక్స్‌లకెళ్ళి ఒక సెట్ ఆఫ్ జిరాక్స్ తీసుకోవచ్చు. లేకపోతే 2 సెట్ల జిరాక్స్‌లు కూడా తీసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. ఓకేనా? మనం తెలంగాణ వెబ్‌సైట్‌కి సంబంధించిన ర్యాంక్ కార్డ్ తీసుకెళ్లాల్సి ఉంటది. ఒరిజినల్ ఓకేనా? తెలంగాణ వెబ్‌సైట్‌కి సంబంధించిన హాల్ టికెట్ అండ్ తెలంగాణ మన ఆధార్ కార్డ్ ఓకేనా? తెలంగాణ వెబ్‌సైట్‌కి సంబంధించిన ర్యాంక్ కార్డ్, తెలంగాణ వెబ్‌సైట్‌కి సంబంధించిన హాల్ టికెట్, తెలంగాణ వెబ్‌సైట్‌కి సంబంధించిన అప్లికేషన్ ఫార్మ్ ఇఫ్ పాసిబుల్. ఓకేనా? అప్లికేషన్ ఫార్మ్ కూడా తీసుకుపోవడానికి ట్రై చేయిరి. ఓకేనా? తర్వాత ఆధార్ కార్డ్. సో, అప్లికేషన్ ఫార్మ్ మెయిన్‌గా ఎవరికి హెల్ప్ అయితదంటే ఎవరైతే కొన్ని మిస్టేక్స్ చేస్తారో ఆ మిస్టేక్స్ చేసిన వాళ్ళకి అప్లికేషన్ ఫార్మ్ అనేది హెల్ప్ అయితది అన్నట్టు. తీసుకోపోరి. మనకు కూడా ఏదన్నా మిస్టేక్ ఉన్నప్పుడు చూపెట్టడానికి ఈజీ అయితది అన్నట్టు. ఓకేనా? మనం అబ్జర్వ్ చేయకుండా వాళ్ళు అబ్జర్వ్ చేసిర్రనుకో ఏదైనా మిస్టేక్ మన అప్లికేషన్ ఫార్మ్ లోపలనే మిస్టేక్ అయిందని చెప్పి చెప్పడానికి ప్రూఫ్ లాగా ఉంటదన్నట్టు. ఓకేనా? తర్వాత ఆధార్ కార్డ్. సో, ఆధార్ కార్డ్ లోపల నా పేరు తప్పున్నది, డేట్ ఆఫ్ బర్త్ తప్పున్నదంటే చెప్పండి వాళ్ళకి. సో, నేను ఇట్లా ఆధార్ కార్డ్‌ని అప్డేట్ చేసుకుంటా. నాకు కొంచెం టైం కావాలి సార్. ఇప్పుడైతే లైక్ ఈ వెరిఫికేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేయండి అని చెప్పి రిక్వెస్ట్ చేయిరి. సో, దే విల్ డెఫినెట్‌లీ కన్సిడర్ యువర్ ఒపీనియన్. ఓకేనా? సో, పక్కాగా కన్సిడర్ చేస్తారు. సో, ఆధార్ కార్డ్ అనేది తీసుకపోరి. ఏదైనా మిస్టేక్ ఉన్నా కూడా కొంచెం రిక్వెస్ట్ చేయిరి. ఏం కాదు. అండ్ ఎస్ఎస్‌సి మెమో. ఎస్ఎస్‌సి మెమో అనేది ఒరిజినల్ కావాలి. ఎస్ఎస్‌సి ఆర్ ఇట్స్ ఈక్వాలెంట్ మెమో ఏదైతే ఉందో అవి ఒరిజినల్ అయితే మనం చూపెట్టాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? వాళ్ళు జస్ట్ చూసి మనది మనకి ఇచ్చేస్తారు. ఒరిజినల్స్ అన్నీ కూడా మనయి మనకి ఇచ్చేస్తారు అన్నట్టు. వాళ్ళు చెక్ చేయడానికి మాత్రమే ఒరిజినల్స్ అడుగుతారు. ఓకేనా? ఇంటర్మీడియేట్ మెమో. ఇంటర్మీడియేట్ మెమో అనేది ఒకవేళ లాంగ్ మెమోస్ వస్తే లాంగ్ మెమోస్ పట్టుకపోర్రి. లేదంటే షార్ట్ మెమోస్ పట్టుకపోర్రి. ఓకేనా? ఉన్నయి మాత్రం పట్టుకపోర్రి. ఎందుకంటే మిగతా వాళ్ళందరూ చూపెడతారు. మనం కూడా చూపెట్టాల్సి ఉంటది కాబట్టి మనల్ని వాళ్ళు క్వెషన్ చేస్తారు. వాళ్ళందరూ పట్టుకురాంగా నువ్వెందుకు పట్టుకురాలే అని చెప్పి అంటారన్నట్టు. కాబట్టి ఏదైతే ఇంటర్మీడియేట్ మెమో ఉంటదో ఒకవేళ ఒరిజినల్ వస్తే మాత్రం డెఫినిట్‌గా లాంగ్ ఒరిజినల్ మెమో తీసుకపోర్రి. అండ్ దెన్ దాని తర్వాత 6థ్ క్లాస్ టు ఇంటర్మీడియేట్ ఓకేనా? 6థ్ టు 12థ్. 6థ్-12థ్ బోనాఫైడ్స్ స్టడీ సర్టిఫికేట్స్ అంటాం. ఈ స్టడీ సర్టిఫికేట్స్ అనేది నువ్వు లోకలా కాదా అని చెప్పి తెలవడానికి హెల్ప్ అయితాయి అన్నట్టు. ఈ స్టడీ సర్టిఫికేట్స్ త్రూయే నువ్వు లోకల్ అని చెప్పి డిసైడ్ అయితది. ఓకేనా? ఎస్ఎస్‌సి మెమో అనేది డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసం హెల్ప్ అయితది అన్నట్టు. దెన్ టీసీ. సో, టీసీ ఏంది కదా అంటే నువ్వెంత లైక్ టీసీ ఈస్ నథింగ్ బట్ సింపుల్లీ నువ్వు ఏమన్నా గ్యాప్ తీసుకున్నావా? ఓకేనా? నీ ఇంటర్ ఎప్పుడైపోయింది? నువ్వెక్కడ జాయిన్ కాలే గదా! అని చెప్పి తెలుసుకోవడానికి ఈ టీసీ అనేది హెల్ప్ అయితదన్నట్టు. టీసీ కూడా తీసుకుపోవాల మనం. అండ్ దాని తర్వాత ఇన్‌కమ్. ఇన్‌కమ్ అనేది రీయింబర్స్‌మెంట్ కోసం హెల్ప్ అయితది. ఫీ రీయింబర్స్‌మెంట్ కోసం 2026 ఇన్‌కమ్ అయ్యుండాలే. లాస్ట్ 1 ఇయర్‌ది అంటే వర్క్ కాదు. 1/1/2026 తర్వాతదే కావాలి మనకు ఇన్‌కమ్ అనేది. ఓకేనా? 2026 ఇయర్‌ది కావాలే. అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే ఈడబ్ల్యూఎస్. ఓకేనా? ఈడబ్ల్యూఎస్. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అంటాం. సో, ఈ ఈడబ్ల్యూఎస్ అయితే ఎవరికైతే ఉంటదంటే ఓసీ వాళ్ళకుంటది. ఈ ఓసీ వాళ్ళకు రిజర్వేషన్ కోసము, రీయింబర్స్‌మెంట్ కోసము హెల్ప్ అయితదన్నట్టు. సో, ఈడబ్ల్యూఎస్ అనేది 2026, 27 ఇయర్‌ది కావాల్సి ఉంటదన్నట్టు.
ఓకేనా. సో 26-27 ఇయర్ది కావాల్సి ఉంటుంది ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది. అండ్ దెన్ దాని తర్వాత క్యాస్ట్ అనేది రిజర్వేషన్ పర్పస్ క్యాస్ట్ అనేది హెల్ప్ అవుతుంది. ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది మీరైతే పట్టుకపోవాల్సి ఉంటుంది మీకు రిజర్వేషన్ కావాలి అంటే. ఓకేనా. సో మీ దగ్గర క్యాస్ట్ ఇన్కమ్ ఈడబ్ల్యూఎస్ ఉంటే మాత్రం పట్టుకపోర్రి. సో ఇవి మేజర్ రోల్ అనేది ప్లే చేస్తాయి అన్నట్టు క్యాస్ట్ ఇన్కమ్ ఈడబ్ల్యూఎస్ అనేది. క్యాస్ట్ ఇన్కమ్ ఈడబ్ల్యూఎస్ స్టడీ సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో ఆ స్టడీ సర్టిఫికేట్స్ కూడా మేజర్ రోల్ అయితే ప్లే చేస్తాయి. ఓకే. అన్నీ ఇంపార్టెంటే. అందులో రిజర్వేషన్ రియంబర్స్మెంట్ కావాలి కాబట్టి మనకి ఇవి కావాల్సి ఉంటాయి అన్నట్టు. అండ్ మైనార్టీ సర్టిఫికేట్ ఎవరైతే మైనార్టీస్ ఉంటాయో మైనార్టీస్కి రిజర్వేషన్ కావాలన్నా రియంబర్స్మెంట్ కావాలన్నా మైనార్టీ సర్టిఫికేట్ అనేది కావాల్సి ఉంటుంది. కాబట్టి మైనార్టీ సర్టిఫికేట్ అనేది తీసుకెళ్ళాలి. ఓకేనా. తర్వాత రెసిడెన్స్ లాస్ట్ 7 ఇయర్స్ సంబంధించిన రెసిడెన్స్ ఎవరికైతే ప్రాపర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉండదో. ఓకేనా. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అంటే ఓపెన్ స్కూల్లో చదివిన వాళ్ళు ఓకేనా, లేకపోతే వేరే స్టేట్స్ లోపల చదివిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి లాస్ట్ 7 ఇయర్స్ రెసిడెన్స్ సర్టిఫికేట్ కావాలి. అందరికి కావాలంటే అందరికీ ఏం అవసరం లేదు. ఎవరైతే లాస్ట్ 7 ఇయర్స్ తెలంగాణలో ఉండరో, ఎవరైతే వేరే స్టేట్స్లో చదువుకుంటారో వాళ్ళు, ఎవరైతే ఓపెన్లో చదువుతారో వాళ్ళకి లాస్ట్ 7 ఇయర్స్ రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది కావాల్సి ఉంటుంది అన్నట్టు. ఓకేనా. అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే పీహెచ్ ఎవరైతే ఎన్సీసీ ఎవరైతే సిఏపి వాళ్ళు ఉంటారో వాళ్ళు మెయిన్గా ఏంటిది స్పోర్ట్స్ వాళ్ళు కావచ్చు, వాళ్ళు ఏంటంటే 3 సెట్స్ ఆఫ్ జిరాక్స్ అనేది పట్టుకపోవాల్సి ఉంటుంది అన్నట్టు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి. 3 సెట్స్ ఆఫ్ జిరాక్స్. ఓకేనా. అండ్ అన్ని ఒరిజినల్స్ పట్టుకపోవాలి. అండ్ వీళ్ళకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది సో అన్ని హెల్ప్ లైన్ సెంటర్స్లో కాదు. ఓకేనా. ఓన్లీ మాసప్ ట్యాంక్ లోపల కావడం అయితే జరుగుతుంది అన్నట్టు. వీళ్ళు డెఫినెట్గా 3 సెట్ల జిరాక్స్లు పట్టుకొని అక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ దెన్ దాని తర్వాత స్లాట్ బుకింగ్ అండ్ ఫీ పేమెంట్ రిసిప్ట్. స్లాట్ని మనం ఆల్రెడీ బుక్ చేసుకున్నాం కాబట్టి స్లాట్ బుకింగ్ రిసిప్ట్ ఆల్రెడీ మనకు వెబ్సైట్ లోపల అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఫీ పేమెంట్ రిసిప్ట్ కూడా అవైలబుల్ ఉంటుంది. 600 రూపీస్ పే చేసినట్టు లేకపోతే 1200 రూపీస్ పే చేసినట్టు ఆ రిసిప్ట్లు పట్టుకపోవాల్సి ఉంటుంది అన్నట్టు. ఓకేనా. సో ఇవన్నీ కూడా మనం అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. 2 సెట్లు వీలైతే ఒక 3 సెట్ల జిరాక్స్ కాపీస్ విత్ ఆల్ ఒరిజినల్స్ అయితే తీసుకెళ్ళండి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసము. ఓకేనా. సో ఇక్కడ మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంది కదా అంటే మీరు స్లాట్ని బుక్ చేసుకున్న తర్వాత మీ సీరియల్ నెంబర్ అనేది ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేస్తారు. ఓకేనా. ఆల్రెడీ మనకు స్లాట్ డేట్ టైము అనేది తెలుసు. స్లాట్ ఎక్కడ బుక్ చేసుకున్నాం అనే హెల్ప్ లైన్ సెంటర్ కూడా తెలుసు. మన హెల్ప్ లైన్ సెంటర్ తెలుసు, మన స్లాట్ డేట్ తెలుసు, స్లాట్ టైం తెలుసు, మన సీరియల్ నెంబర్ తెలుసు. కాబట్టి మనం ఏం చేయాలి కదా అంటే ఎంత తొందర పాసిబుల్ అయితే అంత తొందర మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళాల్సి ఉంటుంది అన్నట్టు. ఓకేనా. సో మీరు సింపుల్లీ స్లాట్ బుకింగ్కి సంబంధించిన రిసిప్ట్ లోపల హెల్ప్ లైన్ సెంటర్ ఉంటుంది. ఓకేనా. హెల్ప్ లైన్ సెంటర్ అడ్రస్ ఉంటుంది, స్లాట్ బుకింగ్ డేట్ టైము సీరియల్ నెంబర్ కూడా ఉంటుంది. మీరు ఏం చేయాలి, ఏ డేట్కి ఏ టైంకి ఎక్కడ హెల్ప్ లైన్ సెంటర్ని బుక్ చేసుకుంటారో అక్కడికి మీరు వెళ్ళాల్సి ఉంటుంది. ఓకేనా. సీరియల్ నెంబర్ వైజ్ వాళ్ళు పిలుస్తారు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసము. అండ్ ఒక 10 నిమిషాల ముందే వెళ్ళాలి అని చెప్పి మనకు క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు అన్నట్టు. క్యాండిడేట్ హ్యాస్ టు రిపోర్ట్ 10 minutes బిఫోర్ స్టార్టింగ్ ఆఫ్ ద ఆప్టెడ్ స్లాట్ టైం. మీరు పెట్టుకున్న స్లాట్ టైం కంటే ఒక 10 నిమిషాల ముందే హెల్ప్ లైన్ సెంటర్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఓకేనా. మీరు ఏదైతే హెల్ప్ లైన్ సెంటర్ పెట్టుకున్నారో అదే హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళాల్సి ఉంటుంది. అదర్ దాన్ సెలెక్టెడ్ హెల్ప్ లైన్ సెంటర్కి పర్మిట్ చెయ్యరు అని చెప్పి మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది అన్నట్టు. ఓకేనా. అండ్ మనకి ఆర్ఓసి ఫామ్ ఇక్కడ మెయిన్ థింగ్ బ్రో, ఇది ఆర్ఓసి ఫామ్ అంటాం. ఓకేనా. రిసిప్ట్ ఆఫ్ సర్టిఫికేట్స్. ఈ రిసిప్ట్ ఆఫ్ సర్టిఫికేట్స్ లోపల మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంది కదా అంటే మనకు ఇక్కడ ఏమేమి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసిరు అని చెప్పి చూపెడతారు అన్నట్టు. ఓకేనా. సో ఇందులోపల మీ సైన్ తీసుకుంటారు. మీ సైన్ అనేది డెఫినెట్గా తీసుకుంటారు. ఇందులోపల మీరు ఏం చేయాల్సి ఉంటుంది కదా అంటే మీ డాక్యుమెంట్స్ అన్ని వాళ్ళు వెరిఫై చేసిన తర్వాత మీకు ఇక్కడ చూపెడతారు అన్నట్టు. సో మీ వెరిఫికేషన్ ఏ రోజు అయిందని చెప్పి మీ వెరిఫికేషన్కి సంబంధించిన డేట్, వెరిఫికేషన్కి సంబంధించిన హాల్ టికెట్ నెంబరు, క్యాండిడేట్ నేము, ఫాదర్ నేము, జెండరు, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ చూపెడతారు. ఇవన్నీ ఒకసారి చూసుకోరు. మీరు ఏమైనా ఆల్రెడీ అప్లికేషన్ లోపల మీరు మిస్టేక్ చేసుకున్నా సరే హెల్ప్ లైన్ సెంటర్ లోపల వాళ్ళని కరెక్షన్ చేయడానికి రిక్వెస్ట్ చేయండి. ఓకేనా. సో ఇక్కడ మీకు పీహెచ్ కేటగిరీ, ఒకవేళ మీరు పీహెచ్ అయితే ఇక్కడ నాట్ అప్లికబుల్ అని ఉండద్దు. పీహెచ్ కేటగిరీ అనేది ఎస్ అని చెప్పి చూపెట్టాలి. ఓకేనా. ఒకవేళ మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే
ఓకే. ఇవి చూసుకోరు ఇక్కడ. మీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అని పడ్డదా? లేకపోతే నాట్ అప్లికబుల్ అని పడ్డదా? ఏం పడ్డదా అనేది మీరు చూసుకోవాలి. మన కేటగిరీ అనేది బరాబరే పడ్డదా చూసుకోవాలి. క్యాస్ట్ కేటగిరీ. క్యాస్ట్ కేటగిరీ లోపల ఇక్కడ బీసీ ఉన్నదా? లేకపోతే జనరల్ ఉన్నదా? అసలు ఏమున్నదనేది చూసుకోర్రి. సో, ఇక్కడ మీ కేటగిరీ కాకుండా వేరే కేటగిరీ ఉందనుకో, మీ కేటగిరీకి సంబంధించిన రిజర్వేషన్ అనేది రాదు మనకి. మన కేటగిరీ రిజర్వేషన్ రావాలంటే మనం ఇక్కడ కేటగిరీ అనేది చూసుకోవాలి. ఓకేనా? తర్వాత మన లోకల్ ఏరియా ఓయూ పడ్డదా? పడలేదా? ఓయూ అనేది మన లోకల్ ఏరియా. ఓయూ పడ్డదా? పడలేదా? చూసుకోవాలి. ఓకేనా? సో, ఇక్కడ మనకు ఫీ రియంబర్స్‌మెంట్ ఎలిజిబిలిటీ యెస్ అని పడ్డదా? నో అని పడ్డదా? ఇది మెయిన్. ఫీ రియంబర్స్‌మెంట్ ఎలిజిబిలిటీ అనేది యెస్ అని పడ్డదా? నో అని పడ్డదా? సో, నాట్ అప్లికబుల్ అని పడ్డదా? అనేది మీరు చూడాలి. ఓకేనా? సో, కొంతమందికి నాట్ అప్లికబుల్ అని పడతదన్నట్టు. మనం అక్కడ ఏంది కదా అంటే మీ దగ్గర క్యాస్టు, ఇన్‌కమ్ అనేది ఉన్నదనుకో, ఇన్‌కమ్ మీరు చూపెడితే ఏమైతది అంటే మీ రియంబర్స్‌మెంట్ అనేది యెస్ అని వాళ్ళు అక్కడనే చేంజ్ చేస్తారు. ఓకేనా? అండ్ దాంతో పాటుగా వన్ మోర్ థింగ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ యెస్ అని పడ్డదా? ఏం పడ్డదా అనేది చూసుకోవాలి. మైనారిటీ స్టేటస్. మైనారిటీస్ అయితే ఇక్కడ మైనారిటీ స్టేటస్ అని యెస్ అని రావాలి. నాట్ అప్లికబుల్ అని పడ్డదా? యెస్ అని పడ్డదా? అనేది మీరు చూసుకోవాలి. ఓకేనా? సో, ఈ ఆర్ఓసీ ఫార్మ్ ఒకసారి వాళ్ళు ఇచ్చిన తర్వాత కూడా మనం సైన్ పెట్టకపోతే వాళ్ళు మళ్ళీ ఇష్యూ చేస్తారు. వాళ్ళు మళ్ళీ ప్రింట్ అనేది తీస్తారు. కాబట్టి ఈ ఏదైతే ఫామ్ ఉందో ఈ ఫామ్ లోపల మనల్ని సైన్ పెట్టమంటారు. సైన్ పెట్టే ముందు 1కి 2 సార్లు చెక్ చేసుకోవాల్సి ఉంటదన్నట్టు. చెక్ చేసుకున్న తర్వాతనే సైన్ అనేది పెట్టాలి. ఓకేనా? మనకి ఇక్కడ చూపెడతారన్నట్టు. సర్టిఫికేట్స్ స్టేటస్ లోపల ఇక్కడ క్లియర్‌గా చూపెడతారు. సర్టిఫికేట్స్ ఏమేమి ఉన్నాయని చెప్పి. ఇక్కడ మనకి ర్యాంక్ కార్డు. ఓకేనా? సో, ఎక్స్ అంటే ఏందంటే జిరాక్స్ కాపీ సబ్మిటెడ్ అన్నట్టుగా. ఓకేనా? ర్యాంక్ కార్డ్ అనేది జిరాక్స్ కాపీ సబ్మిటెడ్. ఎస్ఎస్‌సి ఆర్ ఎగ్జామ్ సర్టిఫికేట్ అనేది మన ఏంటిది మెమో. ఎస్ఎస్‌సి మెమో ఆర్ క్వాలిఫైయింగ్ ఏదైతే ఈక్వాలెంట్ ఉంటదో దానికి సంబంధించిన మెమో అనేది జిరాక్స్ కాపీ సబ్మిటెడ్. స్టడీ సర్టిఫికేట్ లేకపోతే లోకల్, నాన్ లోకల్ సంబంధించిన రెసిడెన్స్ ప్రూఫ్ ఏదైతే ఉందో అది జిరాక్స్ కాపీ సబ్మిటెడ్. టీసీ అనేది జిరాక్స్ కాపీ సబ్మిటెడ్. మైనారిటీ అనేది నాట్ అప్లికబుల్ కాబట్టి ఇక్కడ మనకి నాట్ అప్లికబుల్ ఉన్నది. ఈడబ్ల్యూఎస్ నాట్ అప్లికబుల్ కాబట్టి నాట్ అప్లికబుల్ అని ఉన్నది. ఓకేనా? మైనారిటీ లేదు అంటే మీ దగ్గర క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటది. క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఇక్కడ జిరాక్స్ కాపీ సబ్మిటెడ్. ఓకే. ఈడబ్ల్యూఎస్ లేదు కాబట్టి మనకి ఇన్‌కమ్ ఉంటది. ఇన్‌కమ్‌కి సంబంధించిన నెంబర్, క్యాస్ట్‌కి సంబంధించిన నెంబర్ కూడా ఇక్కడ మనకు మెన్షన్ చేస్తారన్నట్టు. అది బరాబరే ఉందా లేదా చూసుకోవాలి. ఓకేనా? క్యాస్ట్ సర్టిఫికేట్ సంబంధించిన జిరాక్స్ కాపీ అండ్ ఇన్‌కమ్‌కి సంబంధించిన జిరాక్స్ కాపీ సబ్మిట్ అయిందా లేదా అనేది మనకిక్కడ చూపెడతాడన్నట్టు. ఎక్స్ అంటే జిరాక్స్ కాపీ సబ్మిటెడ్ అన్నట్టుగా. హాల్ టికెట్. సో, హాల్ టికెట్ ఏంటిది? ఎఫ్సెట్‌కి సంబంధించిన హాల్ టికెట్ జిరాక్స్ కాపీ సబ్మిటెడ్. ఇంటర్మీడియేట్‌కి సంబంధించిన సర్టిఫికేట్ జిరాక్స్ కాపీ సబ్మిటెడ్. ఇట్లా. పీహెచ్ అనేది నాట్ అప్లికబుల్ కాబట్టి నాట్ అప్లికబుల్ ఎన్. అండ్ ఎన్‌సీసీ, సీఏపీ గేమ్స్ ఇవి నాట్ అప్లికబుల్ కాబట్టి ఎన్ అని ఉన్నదన్నట్టు. ఓకేనా? సో, ఇట్లా. మనం ఇక్కడ ఏంది కదా అంటే మనకన్నీ ఎక్స్ లోపల ఉన్నాయా లేదా? ఓకేనా? ఎక్స్ అంటే జిరాక్స్ కాపీ సబ్మిటెడ్. ఎస్ అంటే ఎస్ సబ్మిటెడ్ అని ఎస్ అన్న, ఎక్స్ అన్న ఉంటదన్నట్టు. సో, ఆ ఎక్సా అనేది మనకిక్కడ ఎస్ అంటే ఏంది? ఎక్స్ అంటే ఏంది అనేది కూడా కిందిస్తారు. అదేంటిదనేది చూసుకొని సబ్మిట్ అయినాయా కాలేదా చూసుకోవాలి. మెయిన్ మీరు చూసుకోవాల్సింది ఏంది కదా అంటే మైనారిటీ స్టేటస్. ఓకేనా? క్యాస్ట్, ఇన్‌కము, ఈడబ్ల్యూఎస్. సో, మీరు మైనారిటీస్ అయితే మైనారిటీ స్టేటస్. ఓసీ అయితే ఈడబ్ల్యూఎస్ స్టేటస్. జనరల్ నార్మల్‌గా ఏంటిది ఎస్సీ, ఎస్టీ, బీసీ అయినారనుకో క్యాస్ట్, ఇన్‌కమ్ స్టేటస్ చూసుకోరి. ఓకేనా? సో, వాళ్ళు ఏందంటే పీ అంటే పెండింగ్ అని చెప్పి పెడతారన్నట్టు. పీ అంటే పెండింగ్ అని చెప్పి పెట్టి మనకు మళ్ళా కొంచెం టైం ఇచ్చినా ఇస్తారు కొంచెం రిక్వెస్ట్ చేస్తే. మన దగ్గర సర్టిఫికేట్ లేదు అంటే కొంచెం రిక్వెస్ట్ చేస్తే పీ అని చెప్పి పెట్టి వాళ్ళు కొంచెం టైం కూడా ఇస్తారు. పీ అని పెట్టినామనుకో మన కాలేజ్‌లో కూడా కొన్నిసార్లు సబ్మిట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటదన్నట్టు. డి అంటే డిడ్ నాట్ సబ్మిటెడ్ అన్నట్టు. ఓకేనా? సో, ఏందంటే ఎంత పాసిబుల్ అయితే అంత పాసిబిలిటీ ట్రై చేయిరి. అన్ని డాక్యుమెంట్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ లోపల సబ్మిట్ చేయడానికి. ఒకవేళ సబ్మిట్ చేయకపోతే మాత్రం ఇంపార్టెంట్ థింగ్ ఏంది కదా అంటే మనకు రావాల్సిన రిజర్వేషన్స్, మనకు రావాల్సిన రియంబర్స్‌మెంట్ అండ్ మనకు కావాల్సిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది కాదు. ఓకేనా? ఆ మైండ్ సెట్ తోటే పోరి అన్ని డాక్యుమెంట్స్ పట్టుకపోరి. సో, వాళ్ళు మనల్ని ఏంది కదా అంటే సైన్ పెట్టమంటారు బ్రో. ఓకేనా? సైన్ పెట్టమంటారు ఇక్కడ సిగ్నేచర్. క్యాండిడేట్ సిగ్నేచర్ అని చెప్పి. ఇక్కడ నువ్వు సైన్ పెట్టినావంటే మనం చేంజ్ చేయడానికి రాదు. కాబట్టి మీరు ఇవన్నీ డాక్యుమెంట్స్ అన్నీ చూసుకున్న తర్వాతనే సైన్ అనేది పెట్టుర్రి. ఓకేనా? కొన్నిసార్లు ఏంది అంటే వాళ్ళు చెక్ చేయకుండా ఏమంటారు కదా అంటే నీ క్యాస్ట్ లేదు, నీ ఇన్‌కమ్ లేదంటారు అన్నట్టు. సో, నువ్వేం చేయాలి? సార్ ఇది క్యాస్ట్ నాది, ఇది నా ఇన్‌కమ్ అని చెప్పి చూపియాలి. చూపెడితే వాళ్ళు ఏంది కదా అంటే అవును కరెక్టే అని చెప్పి ఆర్ఓసీ ఫార్మ్ మళ్ళా తీస్తారన్నట్టు. ఓకేనా?
సో ఇక్కడ వాళ్ళు ఫర్ సపోజ్ క్యాస్ట్ ఇన్కమ్ దగ్గర డీడీ అని చెప్పి పెట్టిరనుకో, అంటే డిడ్ నాట్ సబ్మిట్ అని చెప్పి పెట్టిరనుకో, మనం ఏం చేయాలి సార్ ఇక్కడ డీడీ అని పడ్డది కానీ నేను చూపెడతా మీకు అని చెప్పి చూపెట్టినాం అనుకో, వాళ్ళు ఏం చేస్తారు అంటే మళ్ళీ క్రాస్ చెక్ చేసి ఆర్ఓసి ఫామ్ అనేది మళ్ళీ తీసి వాళ్ళు ఏం చేస్తారు అంటే సబ్మిట్ చేస్తారు అన్నట్టు. ఓకేనా, ఆర్ఓసి ఫామ్ మళ్ళీ తీసిన తర్వాత ఏమవుతుంది అంటే మనం ఇక్కడ ఫైనల్గా సంతకం పెట్టి వాళ్ళకి చేయొచ్చు. ఓకేనా, మన దగ్గర ఉన్నప్పుడు కూడా మనం భయపడాల్సిన అవసరం లేదు. సరే ఇక్కడ నేను సబ్మిట్ చేసిన జిరాక్స్ కాపీ కూడా మీకు ఇచ్చిన, ఇది నా ఒరిజినల్ అని చెప్పి వాళ్ళకి చూపెడితే సో రాంగ్ పడ్డది అని చెప్పి వాళ్ళు డెఫినెట్గా కరెక్షన్ చేస్తారు అన్నట్టు. ఆర్ఓసి ఫామ్ మళ్ళీ తీస్తారు, మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది మళ్ళీ చేస్తారు అన్నట్టు. ఓకేనా, ఒకటికి 2 సార్లు చూస్తారు. కాబట్టి ఏంటంటే మనం కూడా మన జాగ్రత్తలలో ఉండాలి. మనం సైన్ పెట్టిన తర్వాత మళ్ళీ ఏం చేంజ్ చేయడానికి ఉండదు అన్నట్టు. ఓకేనా, సో అట్లా. అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే ఇక్కడ సిగ్నేచర్ అనేది వాళ్ళు పెడతారు అన్నట్టు. ఓకేనా, సో మనకు చీఫ్ వెరిఫికేషన్ ఆఫీసర్ ఉంటారు, వాళ్ళు అక్కడ ఈ సంతకం అనేది పెడతారు. పెడితే ఫైనలైజ్ అయిపోతుంది, మనకు మన లాగిన్ ఐడి అనేది మెసేజ్ రావడం అయితే జరుగుతుంది అన్నట్టు. ఓకేనా, సో అది. అండ్ ఇంకొక విషయం ఏంది కదా అంటే మనకు ఇంపార్టెంట్ పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఒకవేళ ఈ ఇంపార్టెంట్ పాయింట్స్ మీకు హెల్ప్ అయితే మాత్రం పక్కగా సబ్స్క్రైబ్ చేసుకోరు బ్రో. అండ్ మన వాళ్ళు చాలామంది ఏంటంటే జస్ట్ మన ఛానల్ని విజిట్ చేస్తున్నారు, చూస్తున్నారు, వెళ్తున్నారు. ఎవరు సబ్స్క్రైబ్ చేసుకుంటారు, సపోర్ట్ చేస్తలేరు. చిన్న ఛానల్ బ్రో మనది. ఓకేనా, ఐ హోప్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని చెప్పి అనుకుంటున్నా. ఇంకా ఎక్కువ సపోర్ట్ చేయాలనుకుంటే సింపుల్లీ మన స్కానర్ ఉన్నది స్క్రీన్ లోపల, వీడియో లోపల. యూ కెన్ సపోర్ట్ ఫ్రమ్ దేర్ ఆల్సో. సో అది చెయ్యి అని చెప్పి నేను చెప్పా, కానీ సపోర్ట్ చేయాలనుకున్న వాళ్ళు అక్కడ నుండి కూడా సపోర్ట్ చేయొచ్చు, స్కానర్ ఉంది. సో లేదు బ్రో నేను సబ్స్క్రైబ్ చేసుకొని మా 4 ఫ్రెండ్స్కి 5 ఫ్రెండ్స్కి పంపుతా అనుకుంటే అట్లా కూడా పంపొచ్చు. సో అట్లా కూడా సపోర్ట్ చేయండి. ప్లీజ్ టు సబ్స్క్రైబ్. ఓకేనా, హెల్ప్ఫుల్ వీడియోస్ చేస్తున్నాం కాబట్టి ఒక సబ్స్క్రైబ్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అండ్ తర్వాత మనం చూసుకుంటే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే ఆఫ్టర్ వెరిఫికేషన్ ఆర్ఓసి అనేది నువ్వు తీసుకోవాలి. ఓకేనా, ఆర్ఓసి అనేది నువ్వు తీసుకోవాలి. ఈ ఆర్ఓసి లోపల డాక్యుమెంట్స్ అన్ని ప్రాపర్గా వెరిఫై అయినాయా కాలేదా అని చెప్పి నువ్వు చెక్ చేసుకోవాలి. ఆఫ్టర్ వెరిఫికేషన్ ఆర్ఓసి ఫామ్ అనేది నువ్వు తీసుకోవాలి. సైన్ పెట్టే ముందే డాక్యుమెంట్స్ అన్ని బరాబర్ ఇచ్చినవా లేదా, డాక్యుమెంట్స్ అన్ని అక్కడ వాళ్ళు ఎస్ అని పెట్టిర్రా, నో అని పెట్టిర్రా, నీకు రిజర్వేషన్ అత్తందా అత్తలేదా, రియంబర్స్మెంట్కి ఎలిజిబిలిటీ ఇచ్చిర్రా ఇయ్యలేదా అని చెప్పి అన్నీ చూసుకున్న తర్వాతనే సైన్ పెట్టి ఆర్ఓసి ఫామ్ అనేది చీఫ్ వెరిఫికేషన్ ఆఫీసర్ సైన్ పెట్టిన తర్వాత తీసుకొని రావాలి మనం. ఓకేనా, ఆర్ఓసి ఫామ్ అనేది మ్యాండేటరీ. ఓకేనా, తర్వాత నీకు రియంబర్స్మెంట్ రాకపోయినా కూడా ఈ ఆర్ఓసి ఫామ్ లోపల ఎస్ అని ఇచ్చిర్రు, మీరు నాకు రియంబర్స్మెంట్ ఎందుకు ఇయ్యరు అని చెప్పి అడగడానికి ఛాన్స్ కూడా ఉంటుంది మనకి. ఓకేనా, చెక్ ఆల్ ద డీటెయిల్స్ ప్రింటెడ్ ఆన్ ద ఆర్ఓసి ఫామ్ కేర్ఫుల్లీ. ఓకేనా, ఆర్ఓసి ఫామ్ లోపల ఏవైతే డీటెయిల్స్ ప్రింట్ అయినాయో అవి కేర్ఫుల్గా చెక్ చేసుకోర్రి. ఇఫ్ ఎనీ కరెక్షన్ ఈస్ నీడెడ్ కాంటాక్ట్ చీఫ్ వెరిఫికేషన్ ఆఫీసర్ ఇమీడియట్లీ. చీఫ్ వెరిఫికేషన్ ఆఫీసర్ని ఇమీడియట్గా మనం కలవచ్చు అన్నట్టు. ఏమైనా డీటెయిల్స్ రాంగ్ ఉంటే ఆయన చూసి దే విల్ కరెక్ట్ ఇమీడియట్లీ. ఓకేనా, సో వాళ్ళు చూస్తారు, చూసి ఇమీడియట్గా కరెక్షన్ అయితే చేస్తారు అన్నట్టు. కాబట్టి అన్ని డీటెయిల్స్ ప్రాపర్గా చెక్ చేసుకోవాలి. ఓకేనా, లాగిన్ ఐడి అనేది మనకు వెరిఫికేషన్ అయిపోయిన వెంటనే మన మొబైల్ నెంబర్కి వస్తుంది, అప్పుడే వస్తుంది స్పాట్లో. ఓకేనా, సో ఒకవేళ మీకు హెల్ప్ లైన్ సెంటర్ నుండి మీరు బయటకు వచ్చేంత వరకు మీ లాగిన్ ఐడి మీకు రాలే అనుకో, ఓకేనా, వెరిఫికేషన్ అయిపోయింది, ఒక 30 మినిట్స్ వరకు వెయిట్ చేయరు. ఒకవేళ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత 30 మినిట్స్ వరకు మీ లాగిన్ ఐడి మీకు రాకపోతే అక్కడ నుండి మీ హెల్ప్ లైన్ సెంటర్ లోపల మీరు మీ లాగిన్ ఐడిని కలెక్ట్ చేసుకొని వెళ్ళండి. సార్ నా లాగిన్ ఐడి రాలేదు, నా లాగిన్ ఐడి ఒకసారి ఏంటో తెలుసుకోవాలి అని చెప్పి అనండి. అంటే దే విల్ టెల్ యూ ద లాగిన్ ఐడి. ఓకేనా, ఆ లాగిన్ ఐడి తెలుసుకున్న తర్వాతనే హెల్ప్ లైన్ సెంటర్ నుండి బయటికి వెళ్ళండి. ఓకేనా, సో దాని తర్వాత ఏంటంటే లాగిన్ ఐడి అనేది రాసుకొని పెట్టుకోర్రి. లాగిన్ ఐడి డిలీట్ అయితే మనం మళ్ళీ దాన్ని రీట్రైవ్ చేసుడు కష్టం అవుతుంది అన్నట్టు. కాబట్టి లాగిన్ ఐడి అనేది ప్రాపర్గా రాసి పెట్టుకోర్రి. అండ్ ఎవరికి కూడా ఈ లాగిన్ ఐడి అనేది షేర్ చేయకండి. ఓకేనా, అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి క్యాండిడేట్ అనేటైనా మ్యాండేటరీ. క్యాండిడేట్ పక్కాగా ఉండాలి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి. పేరెంట్స్ పోతాం, వాళ్ళు పోతారు, వీళ్ళు పోతారు అంటే ఏం నడవదు అన్నట్టు. పక్కాగా క్యాండిడేట్ అనేటైనా ఉండాలి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ కావడానికి. ఓకేనా, సో మీరు ఏదైతే హెల్ప్ లైన్ సెంటర్కి స్లాట్ని బుక్ చేసుకుంటారో అదే టైంకి, అదే ప్లేస్కి, అదే హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళాల్సి ఉంటుంది అన్నట్టు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం. ఓకేనా, సో ఇది తెలంగాణ ఎప్సెట్ 2026 సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్. సో ఒకవేళ హెల్ప్ అయితే మాత్రం డెఫినెట్గా హెల్ప్ అయింది బ్రో అని చెప్పి చెప్పండి.
సో, మనం మెయిన్‌గా సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది ఒక్కో దగ్గర ఒక్కోలాగా అయితది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్‌ని మనం పక్కకు పెడితే, ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటిది అని చెప్పి నేను డీటెయిల్‌గా చెప్పిన. సో, హెల్ప్‌ఫుల్ అయిందని చెప్పి అనుకుంటున్నా. ఇఫ్ ఇట్ ఈస్ హెల్ప్‌ఫుల్ పక్కా హెల్ప్ అయిందని చెప్పి అని కింద కామెంట్ చేయరి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్‌కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. డూ ఫాలో అస్ ఫర్ మోర్ కంటెంట్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.